దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని సంగీత దర్శకుల్లో నెంబర్ 1 గా చెలామణి అవుతున్నాడు అనిరుద్ రవిచందర్. స్టార్ హీరోలంతా తమ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్తోనే చేయించుకోవాలని ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే వచ్చిన జైలర్, దేవరా సినిమాలకు అనిరుద్ ఇచ్చిన బీజీఎం ఆ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించింది. సినిమా దర్శకుడిగా మంచి నైపుణ్యం చూపించే అనిరుద్ మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అమ్మాయిలను ప్రేమించటంలో కూడా అంతే నైపుణ్యంగా ఉంటాడని తమిళ మీడియా ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ప్రముఖ హీరోయిన్ గా చెలామణి అవుతున్న మహానటి కీర్తి సురేష్ తో అనిరుద్ ప్రేమాయణంలో ఉన్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే వీరిద్దరూ ప్రైవేట్ పార్టీల్లో చాలాసార్లు మీడియా కంటపడ్డారు. దీంతో రూమర్లు విస్తృతంగా వ్యాపించాయి. ఈ విషయమై కీర్తి సురేష్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, అనిరుద్ రవిచందర్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని, త్వరలోనే అతనికి నాకు పెళ్లి జరగబోతోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అతను మంచి స్నేహితుడనే విషయాన్ని మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా ఒప్పుకుంటానని కీర్తి సురేష్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పెళ్లిపై తనకు ఆసక్తి లేదని, తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, తమిళంలో వచ్చిన తెరీ సినిమాకు హిందీ రీమేక్ బేబీ జాన్ లో నటిస్తున్నట్టు చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో తనకు అనిరుద్కు వచ్చే ఏడాది ప్రారంభంలో వివాహం జరగబోతోందని వస్తున్న వార్తలకు తల్లిదండ్రులు, తన కుటుంబ సభ్యులంతా బాధపడ్డారని చెప్పింది. ఇంత స్పష్టంగా కీర్తి సురేష్ వివరణ ఇవ్వటంతో అనిరుద్, కీర్తి సురేష్ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పడింది. అయినప్పటికీ వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఆమెపై ఇలా వార్తలు రావటం కొత్తేం కాదు. తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా చాలా సన్నిహితంగా ఉంటుందంటూ గతంలో కూడా వార్తలొచ్చాయి. వాటిని కూడా ఆమె కొట్టేసింది. పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ పై కీర్తి సురేష్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇతర పార్టీలు ట్రోలింగ్ చేశాయి. ప్రస్తుతం బేబీ జాన్ లో నటిస్తున్న కీర్తి సురేష్ తర్వాత చేయబోయే సినిమాను ఇంకా ప్రకటించలేదు. తెలుగులో ఉంటుందా, తమిళంలో ఉంటుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.